హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, నేను మీ పక్కింటి అమ్మాయిని. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ నేను మార్నింగ్ పూజ చేయలేదని ఈవినింగ్ చేశానండి. ఈరోజు సోమవారం కదా, అందుకని పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇల్లు నీట్ చేసుకొని తర్వాత దేవుడు పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటాను. మా ఇంట్లో ఎక్కువ పటాలు ఏం లేవండి, కొన్ని పటాలే. మాది దేవుడి పీఠం కూడా చిన్నదేనండి. మీరేమేమి చేశారో కామెంట్ చేయండి. ఈరోజు పూజ చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. సాటర్డే రోజు క్లీన్ చేసుకుంటానండి పటాలు, కానీ లాస్ట్ సాటర్డే నేను చేయలేదు, అందుకు మండే చేస్తున్నానండి. రేపటి నుండి పూజ చేసుకోవాలి కాబట్టి ఈరోజు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను పటాలన్నీ. దేవుడి విగ్రహాలన్నీ నీట్గా కడుక్కుంటానండి. మా ఇంట్లో 2 సాయిబాబా పటాలు ఉన్నాయి, అదే విగ్రహం ఉందండి. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ షిరిడీకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. 2 విగ్రహాలు ఉండకూడదు ఇంట్లో అని అన్నారు. నేను కూడా యూట్యూబ్లో చూశాను, కానీ అవి ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు. చాలా బాగున్నాయి వైట్ కలర్లో విగ్రహాలు, అందుకని పెట్టలేకపోతున్నాను ఎక్కడ. నాకు దేవుడి గదిలోనే బాగున్నాయి అనిపిస్తుందండి. అందుకని వాటిని ఎక్కడ గుడిలోనే పెట్టొద్దామా అనుకుంటున్నా, మనసు ఒప్పడం లేదు. అందుకని ఇంట్లోనే పెట్టేసుకుంటున్నానండి. నేనైతే పూజ ఇలాగే చేసుకుంటానండి. మాది దేవుడి పీట వచ్చి చెక్కకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. తర్వాత దాని మీద నేను ఇంతకుముందు పేపర్ వేస్తున్నా. ప్రతిసారి పేపర్ అంటే నాకు దొరకదు కదా, అందుకని ఇప్పుడు సెల్ఫ్లలో అంట్ల సామానంకి కింద వేసుకునే పేపర్స్ వచ్చాయి కదా, ఆ పేపర్ వాల్ స్టిక్కర్ అలాంటి పేపరు ఆ పీట ఎంత ఉందో అంత కట్ చేసుకున్నాను. అదే వేసుకుంటానండి. ప్రతిసారి దాన్ని వాష్ చేసి ఆరబెట్టుకొని తర్వాత తీసుకొచ్చి ఆ పీట మీద వేసుకొని దాని మీద ఇలా పటాలు ప్రమిదలు అన్నీ పెట్టుకుంటాను. ఈరోజు పూలు కూడా ఎక్కువ లేవండి. మా ఇంటి దగ్గర ఉన్న చెట్ల పూలే కోసి పెడుతున్నాను దేవుడికి. ఇదిగోండి, ఈరోజు నైవేద్యానికి కూడా ఈరోజు ఏమీ లేవు, పచ్చి పాలు పెడుతున్నానండి సోమవారం కదా అని. ప్రతి సోమవారం నేను ఇలాగే పచ్చి పాలు నైవేద్యం పెడతాను. నేనైతే ప్రతి సోమవారం పూజ చేసుకుంటాను. మీలో ఎంతమంది పూజ చేసుకుంటారో సోమవారము నాకు కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రమిదలకు కూడా బొట్లు పెట్టానండి. గంధము కుంకుమ బొట్లు పెట్టి తర్వాత నెక్స్ట్ ప్రమిదలలో ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసినాక ఈ ఒత్తులండి, ఒకటి నిలువు ఒత్తి అడ్డ ఒత్తి అలా వేస్తానండి. నేను 2 ఒత్తులు వెలిగించుకుంటాను. ఒకటి నిలువు ఒత్తి, ఒకటి అడ్డ ఒత్తి వెలిగించుకుంటాను. హారతి ఇచ్చే గంటలో కూడా నేను ఒత్తే పెడతానండి. ఆ ఒత్తితోనే హారతి ఇస్తాను. ఒత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టినప్పుడే కర్పూరం హారతి ఇస్తాను, మిగతా అప్పుడు ఇట్లా ఒత్తి హారతి ఇస్తానండి. నేను చేసే పూజ అయితే ఇలా చేసుకుంటానండి. నా పూజలో ఏమన్నా పొరపాట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మార్చుకుంటాను. ఇలా అండి, చాలా సింపుల్గా ఇలా చేసుకుంటానండి పూజ. ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మైండ్. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి, బాగుంటుంది. మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఇలానే అనిపిస్తుందండి.
నేను ప్రతిరోజు పూజ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు వర్క్ లేదు కాబట్టి ఈవినింగ్ ప్రశాంతంగా చేసుకుంటున్నాను. కొంచెం ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసి నిదానంగా ఈవినింగ్ చేసుకున్నానండి పూజ. ఇదే అండి మా పూజ. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.